అందరికీ నమస్కారం. ఈరోజు మనము దత్తాత్రేయ అవతార పరంపరలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న అవధూత పేరు శ్రీ జిల్లేళ్లమూడి అమ్మ. జిల్లేళ్లమూడి అమ్మను రాజరాజేశ్వరి అవతారంగా పేర్కొంటారు. జిల్లేళ్లమూడి అమ్మను లలితా స్వరూపంగా భావించి జిల్లేళ్లమూడిలో లలితా సహస్ర పారాయణం నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది. సహస్రనామ స్తోత్రంతో వ్యాస మహర్షి లలితాదేవిని గురించి చెప్పిన లక్షణాలన్నీ కూడా అమ్మలో పరిపూర్ణంగా ఉంటాయి. అయితే అమ్మ జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తున్నానండి. అమ్మ బాల్యం, అమ్మ చెప్పిన బోధనలు, అమ్మ చేసిన సేవలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. జిల్లేళ్లమూడి అమ్మగా పేరొందిన అమ్మ అసలు పేరు అనసూయ. అమ్మ గుంటూరు జిల్లాలోని బాపట్లకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లేళ్లమూడి అనే కుగ్రామంలో 28 మార్చ్ 1923 సంవత్సరంలో అమ్మ సీతాపతి రంగమ్మ గార్లువ పుణ్య దంపతులకు జన్మించారు. జిల్లేళ్లమూడి అమ్మ తండ్రి గారు సీతాపతి గారు గ్రామాధికారి. 4 సంవత్సరాల వయసు నుండే అమ్మ శారీరక మానసిక స్థితి చాలా విభిన్నంగా ఉండేది. తరచుగా అమ్మ ట్రాన్స్లోకి వెళ్తూ ఉండేవారు, అంటే ధ్యాన స్థితిలోకి వెళ్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఏకంగా 11 రోజులు ట్రాన్స్లో ఉండిపోయారు అమ్మ. అంటే అలా ధ్యానంలో ఉండిపోయారు. నెమ్మదిగా 11 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చేవారు. ఆనాటి వైద్యులకు ఆమె స్థితి చాలా వింతగా తోచింది. అయితే వివాహం చేస్తే అయినా అమ్మ స్థితిలో మార్పు రావచ్చేమోనని భావించారు. అందుకే అమ్మ 13వ ఏటనే వివాహం చేశారు. కానీ వివాహ అనంతరం కూడా ఆ అమ్మ ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేవారు. అమ్మ భర్త పేరు నాగేశ్వరరావు గారు. ఆయనను జిల్లేళ్లమూడి కరణం గారు అని పిలిచేవారు. అప్పటికే అమ్మలో దివ్యశక్తిని గ్రహించిన కొందరు భక్తులు అమ్మను, అమ్మ మీకు అంత ఆధ్యాత్మిక తృష్ణ భక్తి ఉండగా పెళ్లి చేసుకోవడంలోని అంతరార్థం మాకు అర్థం కావడం లేదు అని చాలామంది భక్తులు అమ్మను అడిగారట. అప్పుడు అమ్మ చెప్పారంట, ఆధ్యాత్మిక జీవితానికి వివాహం ఎప్పుడూ కూడా అడ్డు కాదు అని చెప్పడానికే నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పారట. చూడండి, మనము చాలామంది ఈ ఇల్లు పిల్లలతోనే సరిపోతుంది, పూజలు చేయడానికి కుదరట్లేదు ఇలా చెప్తూ ఉంటాం కదా. మనలాంటి వాళ్ళ కోసమే అమ్మ చెప్పారు ఇలా. ఆధ్యాత్మికత జీవితానికి ఎప్పుడూ కూడా వివాహం అనేది అడ్డు కాదు. దీనిని నిరూపించిన వారు మన గురువుగారైనటువంటి ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా వివాహం చేసుకొని ఆధ్యాత్మికతలో ఎంతో సాధించారు ఆయన. అయితే తన భార్య వింత పోకడలను కొంతకాలానికి అలవాటు పడి ఆవిడిలో ఒక దివ్య మూర్తిని చూసి ఆవిడ భక్తుడిగా మారారు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు. కానీ అమ్మ మాత్రం తన భర్త పాద పూజ చేయడం మాత్రం ఎప్పుడూ మర్చేవారు కాదు. నిరంతరం కూడా అమ్మ తన భర్త పాద పూజ చేయటం కొనసాగించేవారు. భక్తులు అమ్మ భర్తను నాన్నగారు అని పిలిచేవారు. అయితే అమ్మ భర్త 1981 సంవత్సరంలో మరణించారు. ప్రపంచమంతా ఒక్కడే దేవుడు అనేదే అమ్మ వేదాంత బోధ. అమ్మ 1960-70 సంవత్సరంలో చాలా ప్రసిద్ధురాలన్నమాట, చాలా ఫేమస్ ఆ టైంలో అమ్మ. జిల్లేళ్లమూడిలోని ప్రజలకు మత విషయాల మీద సందేశాలు ఇస్తుండేవారు. భక్తులు ఆవిడని అమ్మ అని భక్తిగా పిలుచుకునేవారు. అమ్మకి చాలా విషయాలు తెలుసు. ఒక సందర్భంలో సిద్ధుడికి జ్ఞానికి గల తేడాను చక్కగా వివరించారు. సిద్ధుడు
ప్రజలను తన వద్దకు ఆకర్షించుకుంటాడు. వివిధ శక్తుల వల్ల జ్ఞానికి ఆ అవసరం లేదు. ప్రజలే వారంతట వారే ఆకర్షితులవుతారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆవిడకు గుడి కట్టడం 1953 సంవత్సరంలోనే మొదలుపెట్టారు. అయితే ఆ గుడి 1985లో పూర్తయింది. ఆ గుడి పేరు అనసూర్యేశ్వరాలయం. ఆ కట్టిన గుడిలో ప్రతి సంవత్సరం కూడా మే నెల 5వ తేదీన అమ్మ తన పెళ్లి రోజును జరుపుకునేవారు. గర్భగుడిలో భక్తులు ఆవిడను పూజించేవారు. అయితే అమ్మకు ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె పేరు హైమ. ఆవిడ 1944 సంవత్సరంలో జన్మించారు. 1968 సంవత్సరంలోనే అమ్మ కుమార్తె మరణించారు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఆవిడికి అనారోగ్యాలతో బాధపడుతూ ఉండేదట. అమ్మ తన కుమార్తె త్వరలోనే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. మరణించిన తన కుమార్తెను ఖననం చేయించి అక్కడ ఒక గుడి కూడా కట్టించారు. ఆ గుడే హైమాలయంగా పేరొందినది. దానిలో ఇప్పటికీ కూడా నిత్యము జిల్లేలమూడిలో పూజలు పునస్కారాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మ తన చుట్టూ ఉన్న ప్రతి బిడ్డలో కూడా తన బిడ్డగా భావించేవారు. ప్రతి బిడ్డను కూడా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మలో తల్లిని చూసేవారు. అసలు తల్లి అందరిలో తన బిడ్డను చూస్తుంది అని అమ్మే ఒకసారి స్వయంగా చెప్పారు. అంటే ప్రతి బిడ్డలో కూడా తన బిడ్డనే చూస్తుందన్నమాట. చిన్నప్పటి నుండే అమ్మ స్వభావం భిన్నంగా ఉండేదని చెప్పుకున్నాం కదండి. చిన్నతనంలోనే అమ్మగారు జిల్లేలమూడి అమ్మగారు చనిపోయారు. అప్పుడు అందరూ ఏడుస్తుంటే అమ్మ మాత్రం ఏడవలేదు. ఏడవకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ ఎక్కడికి పోయింది? దేవుడి దగ్గరే కదా అని అందరికీ చెప్పారు. ఆ మాటకి అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలో ఉన్న పులిగోరును తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది గమనించి అమ్మే తన పులిగోరును తీసి ఆ పోలీసుకి ఇచ్చారు. అయితే అమ్మ మాత్రం వెంటనే అమ్మ గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ పోలీసు మరలి అమ్మను క్షమించమని ఆ పులిగోరును అమ్మకే ఇచ్చేశారు. ఇలా అమ్మ చేసిన లీలలు ఎన్నో ఉన్నాయి. అందరికీ కూడా అమ్మ మీద అనంత విశ్వాసం కలిగింది. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా కూడా భావిస్తారు. ఇక అమ్మను దర్శించిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఆత్మానంద స్వామి, లక్షణం యతీంద్రులు, నరసింహయోగి, ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ గారు, కుర్తాలం పీఠాధిపతి శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు, గుడిపాటి వెంకటచలం వంటి ఎందరో, శ్రీశైలం నుండి శ్రీ పూర్ణానంద స్వామివారు, ఇలా ఎందరో మహాత్ములు అమ్మను దర్శించేవారు. అయితే ఒకసారి శ్రీశైలం నుండి పూర్ణానంద స్వామివారు అమ్మను దర్శించడానికి వచ్చి 2 గంటలు మౌనంగా కూర్చొని తల్లి లేని శివుడికి చివరికి తన తల్లిని కనుగొన్నాడు అని, అన్నింటికీ మూలం అంటే అందరికీ తల్లే అని ప్రకటించారు శ్రీ పూర్ణానందుల వారు. ఇక ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి సతీమణి కూడా జిల్లేలమూడి అమ్మ సేవలోనే చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా అమ్మ సేవ చేసుకునేవారు, అమ్మను దర్శిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఒకసారి అమ్మగారు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని అడుగుతారనమాట, సిగరెట్ ఎప్పుడైనా కాల్చావా అని. లేదమ్మా నేను కాల్చలేదు అంటారు. అబద్ధం చెప్తున్నావా అంటారు. లేదమ్మా నేను స్వతంత్రుణ్ణి, నేను కాల్వాలనుకుంటే ఎప్పుడో కాల్చేవాడిని, లేదు నేను కాలవను అంటారు. అయితే సిగరెట్ కాల్చాల్సిన పరిస్థితే వస్తే కాలుస్తావా అని అమ్మ అడుగుతారు
శ్రీ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని. అప్పుడు మాస్టర్ గారు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అయితే ఇలా ఉండగా భరద్వాజ గారు చీరాల స్వామి దగ్గరకు వెళతారు. చీరాల స్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చీరాల స్వామి తనకు ప్రసాదంగా ఏమైనా ఇస్తే బాగుండు అని మాస్టర్ గారు చూస్తూ ఉంటారు. వెంటనే చీరాల స్వామి వచ్చి ఒక సిగరెట్ ఇచ్చి వెళ్తారు. అంటే అమ్మ సర్వజ్ఞత చూడండి. ఇక్కడ ఈ సంఘటన జరుగుతుంది అని ముందలే అమ్మ భరద్వాజ మాస్టర్ గారిని హెచ్చరించారు. అది అమ్మ గొప్పతనం, అమ్మ సర్వజ్ఞత అది. ఇలాంటి మహిమల వల్లే అమ్మ మీద అందరికీ కూడా అనంత విశ్వాసం కలిగింది. ఇక అమ్మ బోధనలు కొన్ని చూసినట్లయితే, ఒకసారి అమ్మ కూర్చొని ఉన్నప్పుడు 60 ఏళ్ల స్త్రీ ఒక ఆమె అమ్మ వద్దకొచ్చి, అమ్మ నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి, రోజు దాన్ని నేను శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాను అని అమ్మని ప్రార్థించింది. అందుకు అమ్మ, నాకే మంత్రము రాదు తల్లి, ఇక నీకేం బోధిస్తాను అని అన్నారు. అదీ కాక అమ్మ ఆమెను కుశల ప్రశ్నలు వేసే సందర్భంలో, తల్లి నీకు కోడళ్ళు అల్లుళ్ళు వచ్చారా అని అడిగారు. అమ్మ అప్పుడు ఆవిడ వచ్చారమ్మా అని చెప్పింది. వెంటనే జిల్లేళ్ళమూడి అమ్మ ఆవితో అన్నది, కూతుళ్లను కోడళ్లను ఒకే రకంగా చూసుకో, అదేవిధంగా కొడుకుని అల్లుణ్ణి ఒకే రకంగా చూసుకో. ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే, అద్వైతం అంటే కూడా అదే అని అమ్మ ఉపదేశించారు. ఇక ఒకసారి ప్రముఖ నటి సావిత్రి బతికున్న రోజుల్లో జిల్లేళ్ళమూడి అమ్మ మద్రాసు వెళ్ళారు. అక్కడ ఒక భక్తురాలి గృహంలో అమ్మ విడిది చేసి ఉన్నప్పుడు సినిమా నటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం తర్వాత వెళుతూ అమ్మ మా గృహానికి ఒకసారి రండమ్మా అని సావిత్రి గారు వేడుకున్నారట. అమ్మ మౌనంగా ఉన్నారు. సావిత్రి ఏమనుకుందో ఏమో కానీ, అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా అని వెంటనే అడిగారు సావిత్రి గారు. అమ్మ చిరునవ్వుతో, తాను ఇచ్చే అమ్మనే కానీ తీసుకునే అమ్మను కానని జవాబు చెప్పారు. చూడండి, అమ్మ మాతృత్వము దైవత్వము అంటే అలా ఉంటాయి. అయితే సావిత్రి గారు ఎందుకు అలా అడిగారంటే, అప్పటి వరకు ఆమెకు తారసిల్లిన గురువులందరూ కూడా తీసుకునేవారు కావడం వల్ల అమ్మను అలా అడిగారు కాబోలు. కానీ దానికి అమ్మ చెప్పిన జవాబు చూడండి, తాను ఇచ్చే అమ్మనే కానీ తీసుకునే అమ్మను కానని. అమ్మ ఎప్పుడూ కూడా చెబుతూ ఉండేవారు, ప్రజాసేవ చేయడమే మోక్ష మార్గం, ప్రజాసేవ చేయడం కూడా మోక్ష మార్గమే. మనము గుళ్ళు గోపురాలు తిరిగితేనే మోక్షం రాదండి, ప్రజాసేవ చేసినా కూడా మోక్ష మార్గం వస్తుంది అని అమ్మ చెబుతూ ఉండేవారు. ఇంకా అమ్మ బోధనలు ఏమిటంటే, ఆకలి కొని వచ్చిన ఏ ప్రాణికైనా సరే మనం అన్నం పెట్టాలి. భగవంతుడు లేదా పరబ్రహ్మమే విశ్వంగా వ్యక్తమయ్యాడు, మరియు దానిని మించింది మరొకటి లేదు అని అమ్మ ఉద్ఘాటించింది. సృష్టియే భగవంతుడు, సృష్టికి పూర్వం లాంటిది ఏదీ లేదు అని అమ్మ స్పష్టం చేశారు. ఇక అమ్మ చేసిన సేవల గురించి చెప్పుకున్నట్లయితే, అమ్మ పేదలకు సహాయం చేయడానికి ఒక ధాన్యం బ్యాంకును రూపొందించారు. అంటే అందరూ కూడా అక్కడ ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. ఏదైనా కరువు సమయము అలాంటి సమయంలో ఆ ధాన్యాన్ని వాడుకుంటూ ఉండేవారు అందరూ కూడా. గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మే స్వయంగా భోజనం పెట్టేవారు. 15 ఆగస్టు 1958 సంవత్సరంలో భోజనశాల అన్నపూర్ణాలయాన్ని అమ్మ స్థాపించారు. రాత్రి పగలు కూడా అందరికీ ఇక్కడ శాకాహారం అందించబడుతుంది. అమ్మ హౌస్ ఆఫ్ ఆల్, అందరి ఇల్లు అనే స్థాపించారు ఒక ఇంటిని. అక్కడ సందర్శకులందరికీ కూడా వసతి కల్పించేందుకు హౌస్ ఆఫ్ ఆల్ని స్థాపించారు. దాన్నే అందరి ఇల్లు అని అంటారు. ఇక 1971 సంవత్సరంలో
ఎన్నో రకాలైన విద్యాలయాలను స్థాపించారు, కాలేజీ స్థాపించారు. మెడికల్ కాలేజీలు కూడా జిల్లేళ్లమూడి అమ్మ పేరుతోటి ఎన్నో కాలేజీలు స్థాపించారు. ఈ విధంగా అమ్మ సేవలు ఎన్నో రకాలు అక్కడ చేశారు. అమ్మ ఒక అన్నపూర్ణాదేవిగా ఆ జిల్లేళ్లమూడిలో ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేసేవారు. ఇక అమ్మ సమాధి 1985 సంవత్సరం జూలై 12వ తేదీన అమ్మ 63వ ఏటన నిర్యాణం చెందారు. అయితే అంతకి ముందు 1983వ సంవత్సరం అంటే 60 ఏళ్ల వయసులో అమ్మ షష్ఠిపూర్తిని చేసి 60,000 మందికి ఆ రోజు అన్నతర్పణ చేశారు. 60,000 మందికి ఆ రోజు అన్నతర్పణ చేసి అమ్మ రికార్డు సృష్టించారు. ఇక 12/6/1985 సంవత్సరంలో భౌతిక దేహాన్ని విడిచారు. ఆ తర్వాత అమ్మ భౌతిక కాయాన్ని ఆవిడ కోరిక మేరకు అమ్మ కోసం కట్టించిన గుడి ఉంది కదండి, ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఆవిడను ఖననం చేసిన ప్రదేశంలో ఆమె పాలరాయి విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు జిల్లేళ్లమూడిలో. ఇదండి జిల్లేళ్లమూడి అమ్మ జీవిత చరిత్ర మొత్తం కూడా నేను చాలా క్లుప్తంగా చెప్పానండి. ఆ జిల్లేళ్లమూడి అమ్మ ఆశీర్వాదం మనందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని దత్తాత్రేయ అవతార పరంపర అనే పేరుతో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. కొంతమంది అవధూతల గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.